వెల్కమ్ బ్యాక్ అండి. మొదటి పార్ట్‌లో ఒక విషయం చెప్పిన. 1000 సబ్‌స్క్రైబర్స్ రావడం, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం అంటే మానిటైజేషన్ గ్యారంటీ కాదు. చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అయితున్నారు. అందుకే ఇప్పుడు యూట్యూబ్‌లో చెప్పే రీయూజ్డ్ కంటెంట్ అంటే అసలేందో చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. ముందు ఒక చిన్న క్వెషన్ ఏస్తా. మీరు స్కూల్‌లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసిండ్రా? రాసే ఉంటారు. పక్క బెంచ్‌లో ఉన్న ఫ్రెండ్ ఆన్సర్ చూసి కాపీ కొట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు. టీచర్‌కి ఎలా తెలుస్తది? హ్యాండ్ రైటింగ్ మారినా, పేపర్ కలర్ మారినా, ఇంక్ కలర్ మారినా ఆన్సర్ మాత్రం సేమ్. టీచర్ ఏమంటది? కాపీ చేసినావు కదా! యూట్యూబ్ కూడా ఇలాగనే చూస్తుంది. వీడియో క్వాలిటీ కాదు, కెమెరా కాదు, ఎడిటింగ్ కాదు. ఈ వీడియోలో నీ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఎంత? నువ్వేం చేసినావు? అది చూస్తది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం క్రికెట్ మ్యాచ్ డౌన్‌లోడ్ చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా పెడతాం. కొంచెం జూమ్ చేస్తాం. టెక్స్ట్ కూడా వేస్తాం. అంతే అప్‌లోడ్ చేసేస్తాం. మనకనిపిస్తది చాలా ఎడిట్ చేసినా గదా! యూట్యూబ్ అసలేమంటుంది? లేదా బాబు లేదు బాబు మ్యాచ్ నువ్వు ఆడలేదు. యూట్యూబ్ అంటది మనల్ని. మ్యాచ్ ఆడలేదు నువ్వు. కంటెంట్ గూడా నీది గాదు. అందుకే అది రీయూజ్డ్ కంటెంట్ అనే అవకాశం ఉంటదన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఒక మూవీ సీన్ తీసుకుందాము. పైగా సాడ్ మ్యూజిక్ తీసుకుందాం. కింద కోట్స్ ఏస్తారు. అంతే అప్‌లోడ్. వ్యూవర్ చూస్తే ఎమోషనల్ అవుతాడు. కానీ యూట్యూబ్ అడిగేది ఒక్కటే. ఈ వీడియోలో నువ్వు కొత్తగా ఏం జేసినావు అని. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. వాయిస్ ఓవర్ పెట్టినా గదా! అంటారు. అంటే మీ వాయిస్ ఇచ్చినా గదా! అంటారు. అన్నీ కాపీ కొట్టేసి వాయిస్ ఇచ్చినా గదా! అంటారు. చాలామంది ఇదే చెప్తున్నారు. వాయిస్ ఉండడం ఒక్కటే సరిపోదు. సపోజ్ నేను 10 నిమిషాల వీడియోలో 30 సెకండ్లు మాత్రమే మాట్లాడి, మిగతా టైం అంతా వేరే వాళ్ళ క్లిప్ చూపిస్తే అది వాల్యూ యాడ్ జేసినట్టా? కానీ నేనే కెమెరా ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఎగ్జాంపుల్స్ చూపిస్తూ, అనలైజ్ చేస్తూ వ్యూయర్‌కి కొత్త నాలెడ్జ్ ఇస్తే అది ఒరిజినల్ కంటెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఒక చిన్న కామెడీ చెప్తా. మన తెలంగాణలో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఎగ్జామ్ మొత్తం కాపీ కొట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ ఎక్కువొచ్చాయిరా అంటాడు. అప్పుడు ఫ్రెండ్ ఏమంటాడు? "నువ్వు కాపీ చేసినోడు కూడా ఫెయిల్ అయినాడు." యూట్యూబ్‌లో గూడా అదే. కాపీ ఛానెల్‌ని కాపీ చేస్తే మీ ఇద్దరికీ ప్రాబ్లమ్ రావచ్చు. అందుకే గుర్తుంచుకోండి ఎడిటింగ్ గాదు ట్రాన్స్‌ఫర్మేషన్ ముఖ్యం. వ్యూయర్‌కి మీరు కొత్తగా ఏమిచ్చారనేది ఇంపార్టెంట్. అదే అసలు క్వెషన్. అసల అసలు ప్రశ్న అంటే మీరసలు కొత్తగా ఏం యాడ్ చేస్తారు వాళ్ళకి వాల్యూ వాళ్ళు ఏం నేర్చుకున్నారు మీ వీడియో చూసి? అది చూస్తారు యూట్యూబ్ వాళ్ళు. కానీ ఇంకొక పెద్ద మిస్టేక్ ఉంది. దానివల్ల చాలామంది మానిటైజేషన్ దగ్గర ఆగిపోతున్నారు. అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్‌లో మీరేదైనా చేస్తున్నారా? అనేది నిజాయితీగా ఆలోచించండి. మిస్టేక్ నంబర్ 1 ట్రెండింగ్ వీడియో కనిపించిందొకటి. అదే డౌన్‌లోడ్, కొంచెం క్రాప్, కొత్త థంబ్‌నెయిల్, అప్‌లోడ్ అన్న వ్యూస్ ఒస్తున్నాయి. కానీ మానిటైజేషన్ టైమ్‌లో మాత్రం ప్రాబ్లమ్ ఒస్తది. మిస్టేక్ నంబర్ 2 ఫేస్‌లెస్ ఛానెల్. అంటే మీ ఫేస్ కనిపియకుండా చేసే ఛానెల్. ఫేస్‌లెస్ ఛానెల్ అంటే ఈజీగా మనీ ఒస్తదనుకుంటారు. ఈ మాట విని చాలామంది స్టార్ట్ జేసేస్తారు. ఫేస్‌లెస్ అంటే రాంగ్ గాదు. కానీ వాల్యూ లేకుండా ఏఐ వాయిస్, స్టాక్ వీడియోస్ మనం ఎక్కడి నుంచో కాపీ చేసిన వీడియోస్ ఉంటాయి గదా! ఏఐ వాయిస్‌తోని, స్టాక్ వీడియోస్‌తోని, ఇంటర్నెట్‌లో దొరికిన ఫోటోస్‌తోని అన్నీ కలిపేస్తే వ్యూయర్‌కి కొత్తగా ఏమొచ్చిందసలు? అదే యూట్యూబ్ జూస్తది. మిస్టేక్ నంబర్ 3 కంపైలేషన్ వీడియోస్ అంటే టాప్ 10 ఫన్నీ వీడియోస్, ఫెయిల్స్, మోటివేషన్ క్లిప్స్ వీటిలో చాలా వరకు వేరే వాళ్ళ కంటెంట్ ఉంటది. మీ అనాలిసిస్ లేకపోతే రిస్క్ పెరుగుతది. సో, మీరేం జేసినా, ఏ వీడియోలు జేసినా, ఫన్నీ వీడియోలు జేసినా, ఏం జేసినా మీ ఒరిజినాలిటీ కనిపించాలి. మిస్టేక్ నంబర్ 4 రియాక్షన్ వీడియో. కొంతమంది ఇలా అంటారు. వీడియో ప్లే చేశారు. తాము సైడ్‌లో కూర్చున్నారని. చివర్లో సూపర్ అన్నారు. అంతే. అది సరిపోదు. రియాక్షన్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. బ్రేక్ డౌన్ చేయాలి. ఒపీనియన్ చెప్పాలి. మీ ఒపీనియన్. ఆడియన్స్‌కి కొత్త పర్స్‌పెక్టివ్ ఇవ్వాలి. అసలు ఏంది? అదేంది? ఎక్కడి నుంచొచ్చింది? ఎలా వచ్చింది? ఎలా జరిగింది? ఆ ప్రాసెస్ మొత్తం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఏదో అక్కడ పెట్టేసేసి 2, 3 ఫోటోలేసేసి 2, 3 వీడియోలిస్తే అది మీ క్రియేటివిటీ కాదు గదా! అక్కడే ప్రాబ్లమ్ వస్తది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు టీచర్స్ ఉన్నారండి అనుకుందాం. ఇద్దరు పైథాగరస్ థియరమ్ చెప్తున్నారు. ఒక టీచర్ బుక్ చదివి వెళ్ళిపోయాడు. ఇంకో టీచర్ బోర్డ్ మీద డ్రా చేసిండు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పిండు. స్టూడెంట్‌ని క్వెషన్స్ అడిగిండు. ఇప్పుడు చెప్పండి ఎవరి క్లాస్ గుర్తుంటది మనకి? ఎగ్జాక్ట్‌లీ. యూట్యూబ్ గూడా అదే వస్తది. కంటెంట్ ఒకటే అయినా ప్రెజెంటేషన్, ఒరిజినల్ వాల్యూ వేరేగా ఉంటది. ఆయన చెప్పింది వేరే, బుక్‌లోనే రాసిపోవడం వేరే, కానీ ఎగ్జాంపుల్స్ మనకు కనెక్ట్ అయ్యేలాగా గుర్తుంచుకునేలాగా చెప్పడం వేరే. ఇంకో చాలామందంటారు, "అన్న నా ఫ్రెండ్ అదే చేస్తున్నాడు. వాడికి మానిటైజేషన్ వచ్చింది బాబా." ట్రాఫిక్ పోలీస్ అందరిని ఒకేసారి ఆపరు గదా! అందుకని సిగ్నల్ జంప్ చేయాలా? అదే లాజిక్. అందరిని ఒకటేసారి ఆపకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి బ్రేక్ పడతది. ఎప్పుడో ఒకసారి బ్రేక్ పడతది. అందుకే వేరే వాళ్ళు చేస్తుర్రని మనం గూడా చేయొద్దు. యూట్యూబ్ పాలిసీ మారుతుంది. రివ్యూ మారుతుంది. నిబంధనలు అప్‌డేట్ అయితున్నాయి ఎప్పటికప్పుడు. సేఫ్టీ సైడ్‌లో ఉండడం మంచిది. ఇప్పుడు అసలు క్వెషన్.
అయితే ఎలాంటి వీడియోలు చేస్తే మానిటైజేషన్‌కి స్ట్రాంగ్ ఛాన్స్ ఉంటది. మీకు గూడా అదే వస్తుంది గదా! సో వినండి. ఎడ్యుకేషనల్ ఛానెల్స్ మీరేమైనా ఎడ్యుకేషన్ ఛానెల్స్ ఇస్తున్నారా? ఏదైనా ట్యుటోరియల్, ఏదైనా సబ్జెక్ట్ మ్యాథ్స్, సైన్స్ ఇంకేదైనా చెప్తున్నారా? అది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ముందుకొచ్చి కెమెరా ముందు ఎవరైనా కొడుతున్నారా మిమ్మల్ని? ఎవరైనా ఏమన్నా అంటున్నారా? కాదు గదా! మనకొచ్చిన సబ్జెక్ట్ మనం వీడియో చేస్తున్నాము. దాంట్లో ఎవడేమంటే మనకెందుకు? ఎడ్యుకేషనల్ ఛానెల్స్, టెక్నాలజీ, కుకింగ్, వ్లాగ్స్, టీచింగ్, ఏఐ వీడియోస్. సో, ఇవన్నిటి మీద తీసుకొని ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి అది వాళ్ళకి ఏమిస్తుంది ఎక్స్‌ట్రా వాల్యూ? ఫన్ ఇస్తుందా? నాలెడ్జ్ ఇస్తుందా? ఇంకేమిస్తుంది దాని నుంచి? అది మనం చూసుకొని మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాళ్ళకేమొస్తుందో మీరు తెలుసుకొని అది ఇవ్వడానికి ప్రయత్నించండి. వాయిస్ ఓవర్, ఫేస్ క్యామ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా చేయాలో, ఏవి సేఫ్, ఏవి రిస్క్ అన్నీ తర్వాత పార్ట్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ పార్ట్ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ నెలల కష్టం వృధా చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం.